బంజారాహిల్స్ లోని పలు బస్తీల్లో ఇకపై నీటి కష్టాలు తీరనున్నాయి. ఇన్ని రోజులు చాలని నీటి సరఫరాతో వాటర్ ట్యాంకర్లపై ఆధారపడ్డ కాలనీవాసుల తిప్పలు తప్పనున్నాయి. మెరుగైన పైప్ లైన్ వ్యవస్థ ద్వారా సరిపడా నీళ్లు అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటితో పాటు కలుషిత నీటి సరఫరాకు చెక్ పెట్టబోతున్నారు. బంజారాహిల్స్ వెంకటేశ్వర కాలనీ డివిజన్ల పరిధిలో ప్రజలకు మెరుగైన నీటి సరఫరా కోసం కొత్త పైప్ లైన్ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు జలమండలి అధికారులు. ఇప్పటికే పైపులు కూడా తీసుకొచ్చారు. ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7 లోని మంచినీటి రిజర్వాయర్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న తట్టికానా వాటర్ సెక్షన్ రిజర్వాయర్ లోకి నీటిని పంపింగ్ చేసి అక్కడి నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు జలాలను సరఫరా చేస్తున్నారు. దీనివల్ల అధిక కరెంటు ఖర్చు కావడమే కాకుండా నీటి సరఫరా వేళల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఇప్పుడు నేరుగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 72 లోని ప్రశాసన్ నగర్ రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 అగ్రసేన్ చౌరాస్తా తెలంగాణ భవన్ మీదుగా తట్టికానా వాటర్ సెక్షన్ వరకు 900 mm డయా వాటర్ పైప్ లైన్ నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమయ్యారు. పేమ్నర్లో కొత్త లైన్ వేసినందుకైతే వాటర్ ప్రెషర్ ఇవన్నీ మంచిగా ఉన్నాయి, కానీ ఒక మెయిన్ ఏంటంటే పంపింగ్ ప్రాబ్లం ఎక్కువైతుంది మన బంజారాహిల్స్ డివిజన్ లో. ఇప్పుడున్న వాటర్ యాసిటీస్ వస్తుంది, ఒక టైమింగ్ వినిస్తే బాగుంటుంది. ఒకటి ఇంకోటి ఏంటంటే పొల్యూషన్ వాటర్ ఒక 60% 70% తగ్గింది అంటారు, కానీ అది ఇంతవరకు పూర్తిగా పోలేదు. ఏదో పాత నేను కంప్లీట్గా డమ్మీ చేసి ఉంటేనే మాకు ఏమైనా అవకాశం ఉంటుంది. ఇప్పుడు యాసిడ్ పొల్యూషన్ అయితే ఆగే ప్రసక్తి అయితే కనిపిస్తలేదు. ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఆఫీసర్, కానీ పెన్స్తే ఒక 1 month పోతే కానీ మనం క్లియర్గా చెప్పలేము ఆ సబ్జెక్ట్ అనేది. మంచినీటి సమస్య మాత్రం ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు వాళ్ళు చేసిన పెద్ద లైన్ వేసారు కాబట్టి 8 inches లైన్స్ 1 feet లైన్స్ మెయిన్ లైన్స్ వేసారు కాబట్టి దాంతో ఇక్కడ మంచినీటి సమస్య మాత్రం బాగా బెటర్గా ఉందని చెప్పొచ్చు. పెద్ద లైన్లు వేశారు, పర్వాలేదు వాటర్ బాగానే వస్తుంది, కానీ పొల్యూషన్ వల్ల హాస్పిటల్ పాలైపోతున్నారు జనాలు. వాంతులు విరేచనాలు వస్తున్నాయి, దాన్ని సరి చేయాలి మొత్తం. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7 సెక్షన్ పరిధిలోను తట్టికానా వాటర్ సెక్షన్ పరిధిలోను నీటి సరఫరాలో ఇబ్బందులు పూర్తిగా తగ్గిపోయి నిర్ణీత వేళల్లో నీటి సరఫరా జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రేమ్నగర్ బస్తీవాసులకు గతంలో నీటి కోసం పైప్ లైన్లు వేసినప్పటికీ తాగునీటిలో కలుషిత నీరు కూడా వచ్చేవి. వాటిని సరిదిద్దుతూ ఇప్పుడు కొత్త పైప్ లైన్ వేశారు. ఇప్పుడు డ్రైనేజీ వ్యవస్థను ఒక లైన్ లో, తాగునీరు ఒక లైన్ లో వెళ్లే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పుడు ఎటుకులో బంద్ చేస్తారు, వాటర్ సరిపోతలేదు. మాకు అప్పుడు కనుక వాటర్ ఎటుకులో బంద్ అయిపోతుంది, వాటర్ కష్టం ఉన్నది పైకి రావాలంటే. పైపులు వేసారు కానీ ఎటుకులో బంద్ చేస్తారు, నీళ్ళు సరిపోతలేవు. పైపు వేస్తా అంటారు, పైకి వస్తే అప్లికేషన్ ఇచ్చిన ఆఫీస్కు వచ్చి చూసారు కూడా చూసి వెళ్ళిపోతున్నారు. మాకు నీళ్ళు సరిపోతలేవు. కంప్లైంట్ కూడా ఇచ్చాను, లెటర్ కూడా ఇచ్చాను ఏసారు. భవిష్యత్తులో కూడా నీటి సమస్య ఎదురు కాకుండా ఉండడానికి అన్ని బస్తీల్లో ఈ పైప్ లైన్లు వేయనున్నారు. ఇప్పుడు పనులు సకాలంలో ముగిస్తే బంజారాహిల్స్ పరిధిలోని బస్తీవాసులకు నీటి సమస్య తగ్గుముఖం పట్టినట్లే. హైదరాబాద్ నగరంలో నీటి కొరత అనేది ఏండ్ల నుండి ఉన్న సమస్య. దానికి పరిష్కారం చాలా ప్రభుత్వాల నుండి అందుబాటులోకి తీసుకొస్తూనే ఉన్నారు. కాకపోతే ఇంకా బస్తీలలోనైతే నీటి సమస్య అధికం అవుతుందే కానీ తక్కువ అవటం లేదు. అయితే ఇప్పుడు కొత్త పైప్ లైన్లు వేసి మరి బస్తీ వాసులకు నీటి సరఫరా అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా పెద్ద లైన్లు వేసి మరి నీటిని అందించే దిశగానైతే ఆలోచన చేస్తుంది. ఇప్పుడు బంజారాహిల్స్ డివిజన్లోనైతే ఈ బస్తీ వాసులకి నీటి కొరత రాకుండానైతే పైప్ లైన్లు వేసే విధంగానైతే ప్రోత్సాహం చేస్తుంది. ఒకవేళ ఇది సక్సెస్ అయినట్లయితే బస్తీ వాసులకు నీటి కొరత కొంత మాత్రం తగ్గినట్లే అని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రాజుతో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, HM TV.